మధుర మీనాక్షి అమ్మవారిని శంకరాచార్యులు ఎలా బంధించారో మీకు తెలుసా? రాత్రి అవ్వడంతో గర్భగుడి దాటి బయటకు వచ్చిన మీనాక్షీదేవి నిశ్శబ్దంగా ఉన్న ఆలయంలో ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యులను చూసి రాక్షస గుణంతో చంపి తినడానికి ప్రయత్నిస్తుంది. కానీ శంకరాచార్యులు ధ్యానం నుండి బయటకు వచ్చి ఒక కవిత్వంతో తల్లిని స్తుతిస్తూ స్తోత్రాలు చదువుతారు. దాంతో ముగ్ధురాలైన మీనాక్షీదేవి ఏదైనా వరం కోరుకో అని అంటుంది. దానికి శంకరాచార్యులు, తల్లి నాకు నీతో పాచికలు ఆడాలని ఉంది. నేను గెలిస్తే నువ్వు రాక్షస గుణాన్ని వదిలేయాలి. ఒకవేళ నేను ఓడిపోతే మీ మొదటి ఆహారం నేనే అవుతాను అని చెప్తాడు. అప్పుడు మీనాక్షీదేవి తన భర్త అయిన సుందరేశ్వరుణ్ణి సాక్షిగా ఉండమని కొన్ని దివ్య పాచికలను శంకరాచార్యులకు ఇస్తుంది. అయితే ఆలయం బయట వీళ్ళిద్దరూ ఆడుతూ ఉండగా తెల్లవారుజాము అయిపోతుంది. ఇంతలో మీనాక్షీదేవి పాచికలు వేసి చూడు నాయనా, నేనే గెలిచాను అని చెప్తుంది. అప్పుడు శంకరాచార్యులు చిన్నగా నవ్వుతూ, తల్లి ఆట మీరే గెలిచారు, కానీ నిజానికి ఈ పందెం గెలిచింది నేనే అని అంటాడు. దాంతో సుందరేశ్వరుడు దేవి తాను ఆట ఆడుతుండగానే సంఖ్యాశాస్త్రంతో ఒక శ్రీచక్రాన్ని సృష్టించి అందులో నిన్ను బంధించాడు అని అంటారు. శంకరాచార్యుల తెలివితేటలకు ముగ్ధురాలైన మీనాక్షీదేవి తనలో ఉండే రాక్షస తత్వాన్ని జయించింది. మీకు మీనాక్షీదేవి అంటే ఇష్టముంటే జై మీనాక్షీదేవి అని కామెంట్ చేయండి.